మన గివ్ అవే వీడియోకి ఎవరిని సెలెక్ట్ చేశారనేసి మీలో చాలా మంది ఆరాటపడుతున్నారు. మనకి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఇందులో మన మొదటి గివ్ అవే పర్సన్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అతను శ్రీకాకుళం నుంచి వచ్చాడు. హాయ్ బ్రో. హాయ్ అన్న. బ్రో ఎలా ఉన్నావు? మీకు ఎలా అనిపించింది బ్రో ఈ గివ్ అవే? ఒకసారి మన ఆడియన్స్ చెప్పండి. హాయ్ అండి, నేను శ్రీకాకుళం నుండి వచ్చానండి. నిన్నైతే అన్న సడన్గా కాల్ చేశాడు, నీ కామెంట్ సెలెక్ట్ చేశాను బ్రో, నీకు టికెట్ ఇవ్వడం అయితే రేపు జరుగుతుంది, నువ్వు వచ్చే మ్యాచ్కి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ నేను నమ్మలేకపోయాను, బ్రో ఏదో సొల్లేస్తున్నాడేమో ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. నిజంగా బ్రో చెప్పినట్టే అందరికీ గివ్ అవే ఇస్తున్నాడు. సెకండ్ పర్సన్ అయితే మన వైజాగ్ నుంచి సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. హాయ్ బ్రో. ఎలా అనుకుంటున్నావు బ్రో టికెట్ సెలెక్ట్ చేసిన? చాలా సంతోషం. వచ్చేదాకా ఫేక్ అనుకున్నాను, రేపు వచ్చేదాకా అయితే నమ్మలేకపోయింది. రేపు వచ్చాక బ్రోనెస్ కనబడ్డాక లేదు బ్రో ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది ఇదంతా ఫేక్ అనుకుంటున్నారు. లేదు బ్రో, చెప్పండి మీ నోట్. లేదు బ్రో, నిజంగానే ఇచ్చారు, నేను నమ్మలేకపోయాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రోని చూడగానే వెంటనే టికెట్ అయితే షేర్ చేశాడు నాకు. సరే బ్రో, హ్యాపీగా అయితే ఫీల్. థ్యాంక్ యూ బ్రో. వీళ్ళకి షేర్ చేసిన టికెట్లు మీకు వీడియో కూడా చూపిస్తాను, ఎందుకంటే మీరు చాలా మంది ఫేక్ అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా చూపించడం అయితే జరిగింది. వీళ్ళని మనం స్టేడియంలోకి అయితే పంపించాం. యాక్చువల్లీ మనం 4 టికెట్స్ గివ్ అవే ఇద్దాం అనుకున్నాము, కాకపోతే మనకి 2 టికెట్స్ మాత్రమే దొరికాయి, ఇంకో 2 టికెట్స్ దొరకలేదు అనమాట. సో చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు, అన్నయ్య ఏంటన్నయ్య అనేసి. సో వాళ్ళని ఎవరిని డిసప్పాయింట్ అవ్వకూడదు అనేసి ఆ 2 టికెట్స్కి నేను పెట్టే మనీని అనమాట డివైడ్ చేశాను. ఒకసారి హంటింగ్ పెడతాను, ఒకసారి డిన్నర్కి తీసుకెళ్తాను, ఒకసారి రీసెంట్గా మన వైజాగ్లో ఓపెన్ అయిన గ్లాస్ బ్రిడ్జ్కి తీసుకెళ్తాను. సో ఎవరిని మనం అయితే డిసప్పాయింట్ అయితే చేయలేదు. ఈ వీడియోలు కూడా మళ్ళీ రాబోయే రోజులు ఉన్నాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ మంత్ కూడా జనవరిలో మనకి T20 మ్యాచ్ ఇక్కడ ఉంది, వాటికి కూడా గివ్ అవే ఇస్తాము. ఈసారి పక్కా మొత్తం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేటట్టు చూస్తాం అనమాట. మనకి ఇక్కడ ఆఫ్లైన్లో టికెట్ ఇస్తారు అనుకున్నాను, సో అందుకే నేను 4 గివ్ అవే అనేది పెట్టాను. ఆఫ్లైన్లో టికెట్ ఇస్తారు కదా, పక్కా మనకు దొరుకుతాయి అనేసి. కాకపోతే సడన్గా తెలిసింది అనమాట ఓన్లీ ఆన్లైన్లోనే టికెట్ పెడతారనేసి. సో నెక్స్ట్ T20 మ్యాచ్కి మాత్రం ఇలాంటి ప్రాబ్లం రాకుండా పక్కా అందరికీ గివ్ అవే వచ్చేటట్టు చూస్తాను. మన ఫాలోవర్స్ మనకి బాగా సపోర్ట్ చేశారు, ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఓకే.